Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెగించేసిన జగన్ మోడీని ఢీ కొట్టడానికి రెడీ. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వక్ఫ్ చట్టం 1995కు సవరణలు చేసి ఆమోదింపచేసుకుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉభయ సభల్లో వైసీపీ ఓటు వేసింది. అంతటితో ఆ పార్టీ ఆగలేదు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అదవుతుందిలే అని తెగింపు ధోరణితోనే సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్ట సవరణ బిల్లును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా ముస్లింలు రగిలిపోతున్నారు. నంద్యాల, నెల్లూరులో ముస్లింలు భారీ ప్రదర్శనలు కూడా చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన వాళ్ళంతా తమ శత్రువులే అని ముస్లిం సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ విషయానికి వస్తే ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉన్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఆ బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశాయి. అందుకే ఆ రెండు పార్టీలపై ముస్లింలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇదే సందర్భంలో లోక్సభలో వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభలో మాత్రం అనుకూలంగా నడుచుకుందని టీడీపీ కుట్రపూరిత ప్రచారానికి తెరలేపింది. ఆ ప్రచారాన్ని బద్దలు కొడుతూ ఏకంగా సుప్రీంకోర్టులో వైసీపీ న్యాయ పోరాటం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మైనారిటీలని రాజకీయంగా తమతో నడిచేలా వైసీపీ అద్భుతమైన అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసుల కారణంగా కేంద్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ భయపడతారనే ప్రచారానికి ఈ పిటిషన్తో ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. తనకు రాజకీయ ప్రయోజనాల తర్వాతే కేంద్ర ప్రభుత్వమైనా మరెవరైనా అని వైఎస్ జగన్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోందనే మాట వినిపిస్తోంది. నిజానికి గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేనలతో కూడిన కూటమికి ముస్లింలలో ఎక్కువ మంది ఓట్లు వేశారు. గతంలో దూరం చేసుకున్న ఓటర్లను మళ్లీ తన వైపు తిప్పుకోవడానికి జగన్ కసరత్తు చేస్తున్నారనేందుకు ఈ పిటిషనే నిదర్శనం.